హాయ్, వెల్కమ్ టు సినారియోస్ టెక్నాలజీస్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ సబ్జెక్ట్ ఇంట్రడక్షన్ అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనము మషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అనేవి స్టార్ట్ చేద్దాం. సో ఈ మషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్లో ఫస్ట్ మనం డెఫినేషన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, బట్ ఇంకోసారి చూద్దాం. మషిన్ లెర్నింగ్ డెఫినేషన్ ఏంటి అని అంటే, ఒక మెషిన్‌ని ఆర్ ఒక మోడల్‌ని మనం ఇక్కడ కొన్ని ఆల్గరిథమ్స్‌ని యూజ్ చేసి ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మెషిన్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. అప్పుడు ఆ మెషిన్ అనేది తన పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌తో అక్యురసీని ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి డెఫినేషన్. జాఫ్రీ హింటన్. సో ఈ జాఫ్రీ హింటన్ ఎవరు అనంటే, ఈ జాఫ్రీ హింటన్ హి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ సబ్జెక్ట్ అని చెప్తాం. సో ఇది మనకి డెఫినేషన్. ఇక్కడ చూడండి, హ్యూమన్ ఐ కెన్ లెర్న్ ఎవ్రీథింగ్ ఆటోమేటికల్లీ ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్, కెన్ యూ లెర్న్ అని క్వశ్చన్ ఇస్తున్నాడు. అంటే హ్యూమన్ ఇక్కడ తన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ద్వారా నేర్చుకుంటాడు. అలాగే ఇక్కడ మషిన్ అనేది ఏం చెప్తుంది చూడండి, ఎస్ ఐ కెన్ ఆల్సో లెర్న్ ఫ్రమ్ పాస్ట్ డేటా విత్ ద హెల్ప్ ఆఫ్ మషిన్ లెర్నింగ్. నేను కూడా నేర్చుకుంటాను. ఎలా? మషిన్ లెర్నింగ్లో నేను పాస్ట్ డేటాని యూజ్ చేసుకొని నేను నేర్చుకోవడం అనేది జరుగుతుంది అని ఇక్కడ మషిన్ అనేది చెప్తుంది. సో ఇది మనకి మషిన్ లెర్నింగ్ డెఫినేషన్. నెక్స్ట్ వచ్చేసి హౌ డస్ మషిన్ లెర్నింగ్ వర్క్స్. మషిన్ లెర్నింగ్లో ఈ ప్రాసెస్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇది మషిన్ అనుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ మషిన్కి ఇన్పుట్ డేటాని ఇస్తాము. అంటే ఆ మషిన్కి ఫస్ట్ అంటే మన దగ్గర ఉన్న ఇన్పుట్ డేటాని ఇస్తాం. ఇన్పుట్ డేటాని ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనము మషిన్ లెర్నింగ్లో నుంచి ఏ ఆల్గరిథం సూటబుల్ అవుతుంది, ఇన్పుట్ డేటా ప్రకారం ఆ మషిన్కి ఏ ఆల్గరిథం అనేది సూటబుల్ అవుతుంది అని చెప్పి చూజ్ చేసుకుంటాం. అంటే మషిన్ లెర్నింగ్లో నుంచి ఆల్గరిథంని మనం చూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూజ్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. అప్పుడు మనం ట్రైనింగ్ అనేది చేయడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మనం ఇక్కడ మషిన్కి ఇన్పుట్ డేటాని ఇస్తాము. ఇన్పుట్ డేటాని ఇచ్చిన తర్వాత మషిన్ లెర్నింగ్లో నుంచి మనం ఒక ఆల్గరిథంని చూజ్ చేసుకుంటాం. చూజ్ చేసుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ ఆ ఆల్గరిథంతో మనము ట్రైనింగ్ అనేది చేస్తాము. సో ఈ రకంగా మనం మన మషిన్కి ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఫినిష్ అయిన తర్వాత ప్రిడిక్షన్ అనేది చేస్తాం. ప్రిడిక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, ఇక్కడ చెక్ చేయడం. అంటే మనము బిల్డ్ చేసిన మోడల్ అనేది, మషిన్ అనేది కరెక్టా కాదా అని చెప్పి చెక్ చేస్తాం. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్రిడిక్షన్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ప్రిడిక్షన్ చేసినప్పుడు మనకి ఇక్కడ సక్సెస్ఫుల్ మోడల్ జనరేట్ అయింది అని ఎప్పుడు చెప్తాం అనంటే, మనకి అక్యురసీ అనేది 100% ఉన్నప్పుడు, ఎర్రర్స్ కానీ అలాంటివి ఏం లేనప్పుడు 100% అక్యురసీ ఉన్నప్పుడు అప్పుడు మనము సక్సెస్ఫుల్ మోడల్ని జనరేట్ చేసినట్టు. లేదు మన అక్యురసీ అనేది తక్కువగా ఉంది అంటే మనము డంప్ మోడల్ కిందికి వెళ్ళిపోతుంది. డంప్ మోడల్ అంటే ఏంటి అనంటే, మనం చేసిన మషిన్ అనేది సక్సెస్ కాలేదు అని అర్థం. సో అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏ ప్రాసెస్ అవుతుంది, మళ్ళీ ఇంకా మషిన్ లెర్నింగ్లో నుంచి ఆల్గరిథంని చూజ్ చేసుకొని మళ్ళీ ట్రైనింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఈ రకంగా మనకి ఎప్పటి వరకు జరుగుతుంది అనంటే, మనకి సక్సెస్ఫుల్ మోడల్ అనేది జనరేట్ అయ్యే వరకు. ఒకవేళ సక్సెస్ఫుల్ మోడల్ అనేది జనరేట్ అవుతే మనకి ఈ ప్రాసెస్ అనేది స్టాప్ చేసేస్తాం. సో ఈ రకంగా మనకి మషిన్ లెర్నింగ్లో ప్రాసెస్ అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ మషిన్ లెర్నింగ్. సో ఈ మషిన్ లెర్నింగ్లో మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్స్ ఉన్నాయి. అవేంటివి అంటే సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, అలాగే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. సో వీటి గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం వన్ బై వన్. సో ఫస్ట్ వచ్చేసి సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటిది అనేది చూద్దాం. సో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ చూడండి, సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ మషిన్ లెర్నింగ్ ఇన్ విచ్ మషిన్ నీడ్స్ ఎక్స్టర్నల్ సూపర్విజన్ టు లెర్న్. అంటే ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మషిన్ అనేది అండర్ సూపర్విజన్లో మాత్రమే జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక టీచర్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి.
సో టీచర్ ఏది చెప్తే, ఏది నేర్చుకోమంటే, ఏది చదవమంటే అది మాత్రమే నేర్చుకుంటాడు స్టూడెంట్. సో ఇక్కడేంటి, టీచర్ చెప్పింది మాత్రమే స్టూడెంట్ వింటాడు, అది మాత్రమే నేర్చుకుంటాడు. సో ఇక్కడ సేమ్ మెషిన్ కూడా అంతే. మనం ఏ రకంగా ట్రైన్ చేస్తే, ఏది చెప్తే అది మాత్రమే ఇక్కడ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ సూపర్వైజర్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. మళ్ళీ ఈ సూపర్వైజర్ లెర్నింగ్లో మనము లేబుల్డ్ డేటా సెట్ని యూజ్ చేస్తాం. లేబుల్డ్ డేటా సెట్ అంటే ఏంటి అని అంటే, మనకి ఇక్కడ ఇన్పుట్ తెలుసు, అలాగే అవుట్పుట్ తెలుసు. ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, ద సూపర్వైజర్ లెర్నింగ్ మోడల్స్ ఆర్ ట్రైన్డ్ యూజింగ్ ది లేబుల్డ్ డేటా సెట్. అంటే లేబుల్డ్ డేటా సెట్ అంటే ఏంటి అంటే, మనకి ముందే ఇన్పుట్ తెలుసు, అలాగే అవుట్పుట్ ఏం రావాలో అని కూడా తెలుసు. జస్ట్ మనం ఆ మోడల్కి నేర్పిస్తాం అంతే, ట్రైన్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సూపర్వైజర్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం వన్స్ ద ట్రైనింగ్ అండ్ ప్రాసెసింగ్ ఆర్ డన్, ద మోడల్ ఈస్ టెస్టెడ్ బై ప్రొవైడింగ్ ఎ శాంపుల్ టెస్ట్ డేటా టు చెక్ వెదర్ ఇట్ ప్రిడిక్ట్ ది కరెక్ట్ అవుట్పుట్. వన్స్ మనకి ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఫినిష్ అయ్యాక ఇందాక చెప్పినట్టు ప్రిడిక్షన్ అనేది చేస్తాం, అంటే టెస్ట్ చేస్తాం. మనం చేసిన మెషిన్ అనేది కరెక్ట్ అవుట్పుట్ని ఇస్తుందా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి, ఇక్కడ సూపర్వైజర్ లెర్నింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ సూపర్విజన్ అండ్ ఇట్ ఈస్ ద సేమ్ యాజ్ వెన్ ఏ స్టూడెంట్ లెర్న్ థింగ్స్ ఇన్ ది టీచర్స్ సూపర్విజన్. ఆల్రెడీ నేను మీకు ఇందాక ఈ ఎగ్జాంపుల్ని చెప్పాను. టీచర్ ఏది చెప్తే అది మాత్రమే స్టూడెంట్ నేర్చుకుంటాడు. సో సేమ్ సూపర్వైజర్ లెర్నింగ్ కూడా అంతే. సో ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సూపర్వైజర్ లెర్నింగ్కి. ఇక్కడ చూడండి, లేబుల్డ్ డేటా సెట్ అనేది ఉంది. అంటే ఇక్కడ మనకి యాపిల్స్, స్ట్రాబెర్రీస్ అనేవి ఉన్నాయి. మల్టిపుల్ యాపిల్స్ అండ్ అలాగే మల్టిపుల్ స్ట్రాబెర్రీస్ అనేవి ఉన్నాయి. సో ఇది మనకి ఇన్పుట్ డేటా అనుకుందాం. సో ఈ ఇన్పుట్ డేటాలో మనకి యాపిల్స్, స్ట్రాబెర్రీస్ ఉన్నాయి కదా. సో మనం ఏం చేయాలి అంటే, మనకి అవుట్పుట్ ఏం రావాలి అంటే, యాపిల్స్ అన్నీ ఒక కేటగిరీలో రావాలి, అలాగే స్ట్రాబెర్రీస్ అన్నీ ఒక కేటగిరీలో రావాలి సపరేట్ అయ్యి. సో అప్పుడు ఎలా చేస్తామంటే, మనం మెషిన్కి ఇక్కడ నేర్పిస్తాం, యాపిల్ అనేది ఈ షేప్లో ఉంది, ఈ కలర్లో ఉంది, సో అప్పుడు దీన్ని యాపిల్ అని ఐడెంటిఫై చెయ్యి అని చెప్పి మనం ఇక్కడ మెషిన్కి ట్రైన్ చేస్తాం. అలాగే స్ట్రాబెర్రీ అనేది రెడ్ కలర్లో ఉంది, ఈ పర్టికులర్ షేప్లో ఉంది అని చెప్తే, ఈ రకంగా ట్రైన్ చేస్తే అప్పుడు మెషిన్ అనేది వాటిని ఐడెంటిఫై చేసి మనకి అవుట్పుట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. స్ట్రాబెర్రీస్ అన్నీ ఒక కేటగిరీలో, అలాగే యాపిల్స్ అన్నీ ఒక కేటగిరీలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఎలా చేస్తున్నాం మనం అంటే, ఒక మెషిన్కి మనం పర్టికులర్గా నేర్పిస్తున్నాం, ఈ యాపిల్ అనేది ఈ కలర్లో ఉంది, ఈ షేప్లో ఉంది అని చెప్పి. సో ఇక్కడ మనకి ఇన్పుట్ తెలుసు, అలాగే అవుట్పుట్ ఏం రావాలో కూడా మనకి తెలుసు. ఇక్కడ ఏంటి, మనం మెషిన్కి నేర్పిస్తున్నాం. సో ఈ రకంగా మనకి సూపర్వైజ్డ్ మెషిన్ లెర్నింగ్ అనేది వర్క్ అవుతుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ సూపర్వైజ్డ్ లెర్నింగ్. నెక్స్ట్ వచ్చేసి అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి మరి అని అంటే, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈజ్ ఏ మషిన్ లెర్నింగ్ టెక్నిక్ ఇన్ విచ్ మోడల్స్ ఆర్ నాట్ సూపర్వైజ్డ్ యూజింగ్ ది ట్రైనింగ్ డేటా సెట్. అంటే ఇవి సూపర్వైజ్డ్ లెర్నింగ్కి ఆపోజిట్. ఇక్కడ మనం ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మషిన్ అనేది తనంతట తానే సెల్ఫ్గా నేర్చుకుంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, ఇన్స్టెడ్ మోడల్స్ ఇట్ సెల్ఫ్ ఫైండ్ ది హిడెన్ ప్యాటర్న్స్ అండ్ ఇన్సైట్స్ ఫ్రమ్ ది గివెన్ డేటా. అంటే మోడల్స్ అనేవి తనంతట తానే నేర్చుకుంటాయి, మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ ట్రైన్ చేయాల్సిన అవసరం అనేది లేదు. వాటంతట అవే నేర్చుకొని ప్యాటర్న్స్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాయి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. వీ హ్యావ్ ద ఇన్పుట్ డేటా బట్ నో కరెస్పాండింగ్ అవుట్పుట్ డేటా. ఇక్కడ ఏంటి, జస్ట్ మనకి ఇన్పుట్ మాత్రమే తెలుసు, అవుట్పుట్ ఏం రావాలో కూడా మనకి తెలియదు. జస్ట్ మనము అక్కడ మెషినే మొత్తం ప్రాసెస్ అంతా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ, ద గోల్ ఆఫ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈస్ టు ఫైండ్ ది అండర్లయింగ్ స్ట్రక్చర్ ఆఫ్ డేటా సెట్, గ్రూప్ ద డేటా అకార్డింగ్ టు సిమిలారిటీస్ అండ్ రిప్రజెంట్ ది డేటా సెట్ ఇన్ కంప్రెస్డ్ ఫార్మేట్. అంటే మోడలే ఆ కేటగిరీని, సిమిలారిటీస్ని అర్థం చేసుకొని సపరేట్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూద్దాం, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది.
ఇక్కడ ఇన్పుట్ రా డేటా అనేది మనకి ఉంది. ఇన్పుట్ రా డేటా. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? ఎలిఫాంట్స్ ఉన్నాయి, అలాగే క్యామెల్ ఉంది, కౌ ఉంది. సో ఇవన్నీ కూడా మనము ఒక మెషిన్‌కి ఇచ్చినప్పుడు, ఒక మోడల్‌కి ఇచ్చినప్పుడు మోడల్ తనంతట తానే సెల్ఫ్‌గా నేర్చుకుంటుంది. అవుట్ అవుట్‌పుట్ కూడా మనం ఏం రావాలో చెప్పము. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇంటర్ప్రిటేషన్ అంటే అర్థం చేసుకుంటుంది. అన్నౌన్ అవుట్‌పుట్, అవుట్‌పుట్ అనేది తెలియదు. అలాగే నో ట్రైనింగ్ డేటా సెట్, ట్రైనింగ్ డేటా సెట్ అనేది కూడా ఇక్కడ లేదు. సో ఇక్కడ పర్టిక్యులర్‌గా అర్థం చేసుకొని వాటి యొక్క సిమిలారిటీస్, ఎలిఫాంట్ అనేది ఏ షేప్‌లో ఉంది, ఏ కలర్‌లో ఉంది, క్యామెల్ అనేది ఏ షేప్‌లో ఉంది, ఏ కలర్‌లో ఉంది, అలాగే కౌ అనేది ఏ షేప్‌లో ఉంది, ఏ కలర్‌లో ఉంది అని చెప్పి తనే అర్థం చేసుకొని, ఆ మెషినే అర్థం చేసుకొని ఆల్గరిథంని అప్లై చేసుకొని ప్రాసెసింగ్ అనేది జరుపుతుంది. తర్వాత ఫైనల్లీ మనకి అవుట్‌పుట్ అనేది ఎలా వస్తుంది అనంటే, ఫైనల్లీ ఎలిఫాంట్స్ అన్నీ ఒక కేటగిరీలో, క్యామెల్స్ అన్నీ ఒక కేటగిరీలో, అలాగే కౌస్ అన్నీ ఒక కేటగిరీలో రావడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. మరి రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటి అనంటే, ఇక్కడ చూడండి, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఈజ్ ఎ మెషిన్ లెర్నింగ్ ట్రైనింగ్ మెథడ్ బేస్డ్ ఆన్ రివార్డింగ్ డిజైర్డ్ బిహేవియర్స్ అండ్ పనిషింగ్ అన్‌డిజైర్డ్ వన్స్. అంటే దీంట్లో ఎలా ఉంటుంది అనంటే, దీంట్లో ప్రాసెస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎన్వైర్న్మెంట్ అనేది ఉంది. ఇక్కడ ఏజెంట్ అనేవాడు ఉన్నాడు. సో ఏజెంట్ అనేది ఇక్కడ మీరు రోబో అనుకుంటే, ఇక్కడ ఫస్ట్ ఎన్వైర్న్మెంట్ యొక్క స్టేట్‌ని ఏజెంట్ అనేవాడు అబ్జర్వ్ చేస్తాడు. అంటే ఏ రకంగా ఉంది అక్కడ స్టేట్ అనేది అని చెప్పి అబ్జర్వ్ చేసిన తర్వాత ఏజెంట్ అనేది ఒక యాక్షన్‌ని పర్ఫార్మ్ చేస్తాడు ఎన్వైర్న్మెంట్‌లోకి. యాక్షన్‌ని పర్ఫార్మ్ చేస్తే ఆ యాక్షన్‌కి తగ్గట్టుగా మనకి రివార్డ్ అనేది ఏజెంట్‌కి ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీకు రియల్ టైమ్ సినారియోస్‌లో అర్థం కావాలి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏజెంట్ అనేది మీరు ఇక్కడ డాగ్ అనుకోండి, ఇక్కడ ఎన్వైర్న్మెంట్ వచ్చేసి ఇక్కడ హ్యూమన్, ఒక లేడీ ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తుంది, ఇక్కడ ఏజెంట్ అనేవాడు ఇక్కడ యాక్షన్ అనేది పర్ఫార్మ్ చేశాడు. అంటే డాగ్ అనేది ఇక్కడ అరిచింది ఆ అమ్మాయి పైకి. అరిచినప్పుడు ఎన్వైర్న్మెంట్ అంటే రియాక్షన్ అనేది ఎలా, స్టిక్‌తో కొట్టడానికి, ఏజెంట్‌కి కొట్టడానికి రివార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. అంటే మనం చేసే పనిని బట్టి ఇక్కడ మనకి రివార్డ్ అండ్ పనిషింగ్స్ అనేవి మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. దీనికి ఇంకా రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి అనంటే, ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్స్‌లలో గేమ్స్ ఆడతారు. టెంపుల్ రన్ గేమ్ కానీ ఇలా డిఫరెంట్ గేమ్స్ ఆడుతూ ఉంటారు. సో మనం విన్ అయినప్పుడు మనకి ఏంటి, కొన్ని రివార్డ్స్ అనేవి, కాయిన్స్ అనేవి అలా రావడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ మనకి యాక్షన్‌ని బట్టి రివార్డింగ్ డిజైర్డ్ బిహేవియర్స్, అలాగే పనిషింగ్ అన్‌డిజైర్డ్ వన్స్ అనేవి మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ గురించి తెలుసుకున్నాం. అవేంటి? సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్, అలాగే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే చూసాం. అలాగే వీటిలో మనకి డిఫరెంట్ ఆల్గరిథమ్స్ కూడా ఉంటాయి. వాటి గురించి కూడా మనం నెక్స్ట్ సెషన్‌లలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఇందాక చెప్పాను, టీచర్ ఏది చెప్తే స్టూడెంట్ అది నేర్చుకుంటాడు. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సూపర్వైజ్డ్ లెర్నింగ్. అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటిది అనంటే, స్టూడెంట్‌కి చెప్పే అవసరం లేదు, కొందరు సెల్ఫ్‌గా వాళ్ళది వాళ్ళే చదువుకుంటారు. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్. అలాగే రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే, ఏజెంట్ యాక్షన్‌ని బట్టి రివార్డ్స్ కానీ పనిష్మెంట్స్ కానీ ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా మనము 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ టైప్స్ గురించి డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్‌లో మనము సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో ఎలాంటి ఆల్గరిథమ్స్ ఉంటాయి, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్‌లో ఎలాంటి ఆల్గరిథమ్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేద్దాం. ఐ హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ క్లాస్. థ్యాంక్ యూ.